అంతా సస్పెన్స్. సీఎం రాష్ట్ర నేతలకు లిస్టులోని పేర్లు గోప్యం. రాహుల్ టిక్ పెట్టిన వారికే మంత్రులుగా ఛాన్స్. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమోదం కీలకం. ఊహకందని పేర్లు వస్తాయనే జనరల్ టాక్. అభిప్రాయాల వరకే పీసీసీ రాష్ట్ర నేతల పాత్ర. ఏఐసీసీ తుదినంపై ఆశావాహంలో టెన్షన్ అంటూ చూస్తా ఉన్నాం. ఆ ఇద్దరిపైన అభ్యంతరం. వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పికేపై భిన్నాభిప్రాయాలు. ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరికి పదవులు ఎలా ఇస్తారంటూ ప్రశ్నలు. వాస్తవంగా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వీళ్ళకి ఆల్రెడీ ఒక్కొక్క ఫ్యామిలీకి రెండు పదవులు, మూడు పదవులు ఉన్నాయి. ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి? వివేక్ కాంగ్రెస్ పార్టీ కోసం ఏం చేసిండు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఏం చేసిండు? కాంగ్రెస్ పార్టీ కోసం గత కొన్నేళ్లుగా త్యాగాలు చేస్తున్నటువంటి అనేక మంది ఉన్నారు. బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. ఏంది వివేక్ ఏమన్నా తక్కువ? లక్ష కోట్లకు తక్కువ ఉండడు ఆయనకి ఎందుకు మంత్రి పదవి? రాజగోపాల్ రెడ్డి అటు బీజేపీ 1000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ తీసుకున్నాడు. ఇప్పుడు వచ్చి మళ్ళీ మంత్రి పదవి అడుగుతున్నాడు. ఎందుకు వీళ్ళకి ఇవ్వాలి? దయచేసి కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇలాంటి వాళ్లకు దయచేసి పదవులు ఇవ్వద్దు. ఇది ఎవరు? వీళ్ళంతా ఎవరు? అవకాశాల కోసం, అదను కోసం చూసే వాళ్ళు, పార్టీలు మారే వాళ్ళకు వీళ్ళకి ఇవ్వడమా? వివేక్ ఎన్ని పార్టీలు మారిండు? రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఉండి బీజేపీలో ఉండిపోయి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి అటు బీజేపీ విమర్శ చేసిండు, అటు కాంగ్రెస్ విమర్శ చేసిండు. అన్ని చేసిన వాళ్ళకు ఇట్లా పార్టీలు మారే వాళ్ళకి పదవులు ఇస్తే రేపటి రోజున ఒకవేళ పార్టీ అధికారం కోల్పోయింది అనుకోండి, మళ్ళీ పార్టీ వదిలిపెట్టి మళ్ళీ వేరే పార్టీలో పోతారు కదా. పార్టీ కోసం నిరంతరం పార్టీని వెన్నంటి ఉండేటువంటి వాళ్ళకు దయచేసి మంత్రి పదవులు ఇవ్వండి. ఇట్లా పార్టీలు మారే వాళ్ళకి దయచేసి ఇవ్వద్దు అని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఇది అధిష్టానం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళు బలంగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు కాంగ్రెస్ కోసం పనిచేసారు 10 ఏళ్ళుగా, ఎవరు కాంగ్రెస్ కోసం నిరంతరం పోరాడిరు? అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళకు మంత్రి పదవి ఇవ్వండి, మంచిదే. ఆయన సరే, ఆయన మాల సామాజిక వర్గం అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడ కూడా క్యాస్ట్ పరంగా ఆయన ఎవరు చూడరు. ఆయన ఒక తెలంగాణ వాదిగా, కాంగ్రెస్ వాదిగా ఎన్ని ఒడిదుడుకున్నప్పటికీ కూడా కాంగ్రెస్ కోసం మీడియాలో కావచ్చు అన్ని రకాల డిబేట్లో పాల్గొని కాంగ్రెస్ను ప్రొటెక్ట్ చేసినటువంటి వ్యక్తి అద్దంకి దయాకర్. సరే, క్యాస్ట్ ప్రకారం పక్కన పెట్టండి. ఆయన ఎవ్వరు కూడా ఈ క్యాస్ట్కే ఇచ్చారు, దీనికే ఇచ్చారని అనరు. ఎందుకంటే ఆయన తెలంగాణ సమాజంలో ఆయనకు ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి నాయకుడు అద్దంకి దయాకర్. ఈ బడుగు బలహీన వర్గాలకు ఒక భరోసా ఇచ్చేటువంటి నాయకుడు అద్దంకి దయాకర్. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వండి. అంతేగాని పార్టీ అవకాశాల కోసం, డబ్బుల కోసం అర్రులు చేసేటువంటి ఇలాంటి వాళ్లకు దయచేసి మంత్రి పదవులు ఇవ్వకండి. రేపు ఓడినా గెలిచిన పార్టీ అధికారం ఉన్నా లేకున్నా అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళు ఖచ్చితంగా పార్టీ కోసం ఉంటారు. ఎన్ని రకాల ఆఫర్లు వచ్చినాయి, ఎన్ని రకాల బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ డబ్బుల రూపంలో కావచ్చు, పదవుల రూపంలో కావచ్చు, అనేక రకాల అవకాశాలు వచ్చినప్పుడు కూడా ఆయన డబ్బు కోసం పాపం ఇబ్బందులు పడ్డా కానీ, కుటుంబాన్ని ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆయన వెనకడుగు వేయలేదు. ఆయన అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిండు. వాకిటి శ్రీహరి లాంటి వాళ్ళు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వండి పదవులు. ఈవెన్ ఇప్పుడు మంచిర్యాలకు సంబంధించినటువంటి ప్రేమ్ సాగర్ రావు ఉన్నారు. సరే, ఆయన దూకుడుగా ఉంటాడని చెప్పి చాలామంది అంటూ ఉన్నారు. కానీ పార్టీని 10 సంవత్సరాలు కాపాడినటువంటి వ్యక్తి ప్రేమ్ సాగర్ రావు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీని కాపాడినటువంటి వ్యక్తి ప్రేమ్ సాగర్ రావు. అలాంటి వాళ్ళకి ఇవ్వండి. అలాంటి వాళ్ళకి ఇస్తే ఇక్కడ కూడా కులం అడ్డరాదు, పార్టీ కోణం అడ్డొస్తుంది. పార్టీ ఆయనకు పరమావధిగా పనిచేసిండు. ఆయన వెలమ సమాజం పనిచేసిన వ్యక్తి. ఒకవేళ పోవాలనుకుంటే బీఆర్ఎస్లో పోతే అనేక అవకాశాలు ఉంటాయి, బీజేపీ పోతే అనేక అవకాశాలు ఉంటాయి. కానీ పోలేదు. పార్టీ కోసం ఖర్చు పెట్టిండు, తిరిగిండు, చేసిండు. కుటుంబాన్ని కూడా, ఆ కుటుంబాలు వాళ్ళ సతీమణి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది. ఇవ్వండి, తప్పేమి లేదు. సామాజిక సమీకరణలు సమతుల్యం చేస్తూ ఇవ్వండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి ఇస్తే బాగుంటుంది. హైదరాబాద్లో లేరు. హైదరాబాద్లో మల్రెడ్డి రంగారెడ్డి ఉన్నట్టున్నాడు. మరి ఆయనకి ఇస్తారా లేకపోతే ఇంకెవరైనా తీసుకొని ఇస్తారా? ఇమ్మీడియట్గా ఇస్తే బాగుంటుంది. కానీ ఇచ్చే ముందు పార్టీ లాయల్టీ చూడండి. ఓడినా, పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ కోసం పనిచేస్తారా లేదా? ఇప్పుడు ఫర్ సపోజ్ వివేక్ లాంటి వాళ్ళు కానీ, రాజగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళకి పదవులు ఇస్తే రేపు అదే మాజీ మంత్రులుగా వేరే ఒకవేళ కాంగ్రెస్ పార్టీగా కోల్పోయింది అనుకోండి, వేరే పార్టీలు పోయి మాజీ మంత్రులు చెప్పుకొని పదవులు తెచ్చుకుంటారు వీళ్ళు. అట్లాంటి దొంగలు వీళ్ళంతా కూడా. వీళ్ళు ఎందుకు మనం ఇవ్వాలి పదవులు? ఎందుకు ఇవ్వాలి? దయచేసి పదవులు ఇచ్చినప్పుడు కొంచెం ఆలోచించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.
మైనార్టీకి మినిస్ట్రీ లేనట్టేనా? కుదరని సమీకరణాలు, పిసిసి ఏఐసిసి మల్లాగుల్లాలు, మైనార్టీ నేతలకు క్యాబినెట్ ర్యాంక్ పదవి అంటూ చూస్తూ ఉన్నాం. ఇది కొంచెం వాళ్ళకి ఇబ్బందికరమైన అంశమే. నెక్స్ట్, విస్తరణలో ట్విస్ట్, ఎమ్మెల్సీలకు నో ఛాన్స్, గెలిచినోళ్ళకే మంత్రి పదవి, మండలి సభ్యులకు ఇవ్వాలని పిసిసి పట్టు, కుదరదంటున్న అధిష్టానం, ఏఐసిసి పిసిసి మధ్య డిబేట్ అంటూ కొన్ని చూస్తున్నాం. సో మండలి సభ్యులకు ఇవ్వాలి, ఏమున్నా తప్పేమున్నది? పాపం ఎమ్మెల్సీలు ఇప్పుడు అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళకు టికెట్ అయ్యలేదు, మరి ఇవ్వచ్చు కదా మంత్రి పదవి. అది ఏమో అప్పుడప్పుడు ఈ ఏఐసిసి ఏం చేస్తుందో అర్థం కాదు, అన్ని తలతిక్క నిర్ణయాలు తీసుకుంటుంది. స్థానికంగా ఉండేటువంటి వ్యవహారాలు ఏ విధంగా ఒక 4-5 సోర్సెస్ తీసుకుంటే బాగుంటుంది. టెన్షన్లో మంత్రులు, శాఖలు మారుతాయని మంత్రుల్లో భయం, పునర్వ్యవస్థీకరణపై జోరుగా ప్రచారం, పనులు పైరవీలు పైసలు పోతాయని టెన్షన్, ఇప్పటికే కొందరికి పోర్ట్ఫోలియోపై అసంతృప్తి, ఇద్దరికి ఉద్వాసం తప్పదంటూ ఊహాగానాలు, ప్రమాణ స్వీకారం తర్వాత శాఖల కేటాయింపంటూ చూస్తూ ఉన్నాం. అంతా సస్పెన్స్. సీఎం రాష్ట్ర నేతలకు లిస్ట్లోని పేర్లు గోప్యం, రాహుల్ టిక్ పెట్టిన వారికే మంత్రులుగా ఛాన్స్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమోదం కీలకం, ఊహకందని పేర్లు వస్తాయనే జనరల్ టాక్, అభిప్రాయాల వరకే పిసిసి రాష్ట్ర నేతల పాత్ర, ఏఐసిసి నిర్ణయంపై ఆశావాహంలో టెన్షన్ అంటూ చూస్తా ఉన్నాం. ఆ ఇద్దరిపైన అభ్యంతరం, వివేక్, కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పికేపై భిన్నాభిప్రాయాలు, ఒకే ఫ్యామిలీ నుంచి ఇద్దరికి పదవులు ఎలా ఇస్తారంటూ ప్రశ్నలు. వాస్తవంగా కూడా కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్ వీళ్ళకి ఆల్రెడీ ఒక్కొక్క ఫ్యామిలీకి 2 పదవులు 3 పదవులు ఉన్నాయి. ఎందుకు ఇవ్వాలి వీళ్ళకి? వివేక్ కాంగ్రెస్ పార్టీ కోసం ఏం చేసిండు? కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఏం చేసిండు? కాంగ్రెస్ పార్టీ కోసం గత కొన్నేళ్లుగా త్యాగాలు చేస్తున్నటువంటి అనేక మంది ఉన్నారు, బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. ఏంది వివేక్ ఏమన్నా తక్కువ? 1,00,00 కోట్లకు తక్కువ ఉండడు ఆయనకి ఎందుకు మంత్రి పదవి? రాజగోపాల్ రెడ్డి అటు బీజేపీ 1,000 కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ తీసుకున్నాడు, ఇప్పుడు వచ్చి మళ్ళీ మంత్రి పదవి అడుగుతున్నాడు. ఎందుకు వీళ్ళకి ఇవ్వాలి? దయచేసి కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇలాంటి వాళ్లకు దయచేసి పదవులు ఇవ్వద్దు. ఇది వీళ్ళంతా ఎవరు? అవకాశాల కోసం, అదను కోసం చూసే వాళ్ళు, పార్టీలు మారే వాళ్ళకి వీళ్ళకి ఇవ్వడమా? వివేక్ ఎన్ని పార్టీలు మారిండు? రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఉండి బీజేపీలో ఉండిపోయి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చి అటు బీజేపీ విమర్శ చేసిండు, అటు కాంగ్రెస్ విమర్శ చేసిండు. అన్ని చేసిన వాళ్ళకు ఇట్లా పార్టీలు మారే వాళ్ళకి పదవులు ఇస్తే రేపటి రోజున ఒకవేళ పార్టీ అధికారం కోల్పోయింది అనుకోండి, మళ్ళీ పార్టీ వదిలిపెట్టి మళ్ళీ వేరే పార్టీలో పోతారు కదా. పార్టీ కోసం నిరంతరం పార్టీని వెన్నంటి ఉండేటువంటి వాళ్ళకు దయచేసి మంత్రి పదవులు ఇవ్వండి. ఇట్లా పార్టీలు మారే వాళ్ళకి దయచేసి ఇవ్వద్దు అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఇది అధిష్టానం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా మీనాక్షి నటరాజన్ లాంటి వాళ్ళు బలంగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు కాంగ్రెస్ కోసం పనిచేసిరు 10 ఏళ్ళుగా, ఎవరు కాంగ్రెస్ కోసం నిరంతరం పోరాడిరు? అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళకు మంత్రి పదవి ఇవ్వండి.